ధనం నాయందర్ గురించి మాట్లాడండి, ఎందుకంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కదా మాట్లాడి, అదేదో దివాన్చి దగ్గర బీడీలు అమ్ముకున్నట్టు ఆయన అది ఇదని మాట్లాడేసినాడు. అట్లా మాట్లాడాడు. మళ్ళీ ఇలా ఆయన్నే పక్కన పెట్టుకొని దండలు వేస్తూ ఉన్నాడు, అల్లుకుంటున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాడు. ధనం నాయందర్ అంటే ఒక బలం, ఫిజికల్గానే బలం కాదు, అధికారంలో బలము, ఫైనాన్షియల్గా బలము, తర్వాత ఏండ్ల కొద్ది రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి ఒక బలమైన నాయకుడు. కానీ అత్యంత బలహీనమైనటువంటి ఒక రీతిలో ఇవాళ మళ్ళీ ఆయన పార్టీ మారిండు. కారణం ఏందో ఎవరికి అర్థం కాదు. ఏం ఉబ్బ అవుతలేదు, అది పదవి లేదు, ఏమవుతుంది, అధికారంలో లేదు. నువ్వైతే ఎమ్మెల్యే ఉన్నావు కదా, నీ పనులు ఏమన్నా ఆగినాయా? నీ పనులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపుతాడా? నీ పనులు దామోదర్ రాజనరసింహ ఆపుతాడా? రేవంత్ రెడ్డి ఏమైనా ఆపుతాడో ఆపడో నాకు తెలియదు. మిగతా ఏ మంత్రి ఆపడు. రేవంత్ రెడ్డితో కూడా నీకు సంబంధాలు ఉన్నాయి. నువ్వు ఏ కారణం చేత అయితే బయటకు వచ్చినావు బీసీలోని, ఇవాళ నువ్వు అదే బీసీలను అడగదొక్కుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి చక్రవర్తి గారి యొక్క ఆధిపత్యంలోకి గులాంగిరి చేయడానికి పోయినట్టు పోయినావు తప్ప ఇంకోటి లేదు.